సీడ్ పత్తి రైతులను మోసం చేసిన నకిలీ విత్తనాల కంపెనీలకు కొమ్ము కాస్తున్న రేవంత్ సర్కార్ సీడ్ కంపెనీల చేతిలో మోసపోయిన గద్వాల జిల్లా సీడ్ పత్తి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఆ కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత కురువ విజయ్ అన్నారు. పత్తి కంపెనీలు రైతులకు విత్తనాలు సరఫరా చేసి వారితో సీడ్ చేయించి ఆ విత్తనాలని వారు ఆర్గనైజర్ల ద్వారా సేకరించి ఈ రైతులతో విత్తనాలు సేకరించి ఆ కంపెనీలు మార్చి చివరి వారంలో ఏప్రిల్లో మీరు ఇచ్చినటువంటి విత్తనాలు ఫెయిల్ అయినాయని చెప్పేసి రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు సీడ్ పత్తి కంపెనీలు అదేవిధంగా వారి యొక్క దళారులు అనేటువంటి ఆర్గనైజర్లు వీరిద్దరు కలిసి కుమ్మక్కై రైతులను ఈరోజు మోసం చేస్తున్నటువంటి దానిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం మేము ఎన్నోసార్లు కలెక్టర్లు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులకు కావచ్చు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం చేస్తూ సీడ్మెన్ మాఫియా ఏదైతే ఉందో ఆ సీడ్మెన్ మాఫియా ఇచ్చినటువంటి కోట్లాది రూపాయల డబ్బులతో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అమ్ముడు పోయి రైతులకు అన్యాయం చేసినటువంటి రైతు కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో